కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవోద్యోగం నాటకం నుండి ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం. ఈ పద్యం కోరిన వారు చెల్లా రాజనరసింహారెడ్డి గారు, జనగామ నుండి, తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పద్యం మోహన రాగం. ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే, శ్రీకృష్ణుడు కౌరవ సభకు రావడం జరిగి ఉంటుంది సంధి కార్యమై. అక్కడ సంధి కార్యం మాట్లాడుతూ, అలాగే అక్కడ రాజు చేసినటువంటి తప్పులేవి అని ఎత్తి చూపడం జరుగుతుంది. అప్పుడు కర్ణుడు కల్పించుకొని, నువ్వు దూతవై వచ్చిన వాడవు, నీ పనేదో చూసుకో, అధిక ప్రసంగం చేయొద్దు అని కృష్ణుని అనడం జరుగుతుంది. అప్పుడు భీష్ముడు కల్పించుకొని, కృష్ణుని మాట్లాడించు, నీకెవరు అధిక ప్రసంగం ఇచ్చినారు ఈ సభలో మాట్లాడడానికి అని అనడం జరుగుతుంది. తర్వాత ద్రోణాచార్యుడు కూడా, కృష్ణుడు చెప్పదలుచుకుంటే రాజు యొక్క పాపాలను తను మళ్ళా తిరిగి చెప్పగలుగుతాడు, చెప్తాడు, అది వాళ్ళిష్టం, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావని మళ్ళా ద్రోణాచార్యుడు కూడా కర్ణుని అనడం జరుగుతుంది. కర్ణుడు ద్రోణాచార్యుడిని, భీష్ముని కంటే ముసలితనం పైబడి మతిపోయింది, నీకు కూడా ఏం మతిపోయిందా? బయటవాడు ఎవరో వచ్చి మన రాజుని దూషిస్తుంటే లేదా తప్పులు పడుతుంటే చూస్తూ ఊరుకుండడానికి నేనేం భీష్మున్నో ద్రోణాచార్యున్నో కాదు ఈ కర్ణుడు అని అనడం జరుగుతుంది. అప్పుడు అశ్వత్థామ కల్పించుకొని, అంటే తండ్రిని అన్నాడని, వాళ్ళ పెద్దవాళ్ళని అన్నాడని కోపంతో, నీకంటే దుర్యోధనుడు రాజ్యం ఇచ్చి సేవకునిగా పెట్టుకున్నాడు, నీకు రాజ్యమాటే ధర్మము, నీకు ధర్మమైందేదంతా అందరికీ ధర్మం కావాల్సిన అవసరం లేదు, వాళ్ళు న్యాయపక్షపాతులు, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మాట్లాడేటువంటి వారు, వాళ్ళు రాజు మెప్పుకోరి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అశ్వత్థామ అనడం జరుగుతుంది. అప్పుడు వికర్ణుడు ఇక్కడ కల్పించుకొని చెప్పడం జరుగుతుంది ఈ పద్య రూపంలో. ద్రోణాత్మజ ఏమంటివి, న్యాయ పక్షపాతులకు ప్రభు చిత్తానుసరణం బనావశ్యకమనియా నీవిప్పుడు ఉగ్గడించితివి, కానీ ఇది ఈ గాంగేయాదుల ఎడ ప్రయోగింప తగనిది, ఎట్లందువేని అభిజాతత్వము కల్గుచాన సతి అంటయ్యుండగా దుర్మదార భటిన్ కొల్వునకీర్చి తెచ్చి కటి వస్త్రం బల్పగా దాసివి సభలో ఇందు వసింపు మంచు తడ ఆస్పాలింపగా చూచి రాజభయంబు దిగద్రావి రేనికిది దుష్కార్యం వనంజాలి రే ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, వికర్ణుడు అశ్వత్థామతో చెప్పేటువంటిది ఇది. న్యాయపక్షపాతులకు ప్రభు చిత్తానుసరణం వనావశ్యకమనియా నీవిప్పుడు ఉగ్గడించితివి, అంటే నువ్వు అనింటిది ఏంది? ఇప్పుడు న్యాయం మాట్లాడేటువంటి వారు, అంటే న్యాయం ఏదైతే అది ఆ సైడ్ ఆ పక్షాన ఉండేటువంటి వారికి రాజు యొక్క ఆజ్ఞ లేదా రాజుని మెప్పించడానికి చేయాల్సిన మాట్లాడాల్సిన అవసరం లేదని నీవు అనింది. ఇప్పుడు అట్లయితే ఈ భీష్ముడు వీళ్ళు న్యాయపక్షపాతులు కాదు, అది ఎట్లంటే అని పద్య రూపంలో చెప్తాడు. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, అభిజాతత్వము కలుగు చానా సతి అంటై ఉండగా, అంటే గొప్ప వంశంలో పుట్టినటువంటి స్త్రీ, అలాగే ఆ సమయంలో ఈ స్త్రీ యొక్క శరీర ధర్మం ప్రకారం నెలసరి లేదా అంటూ ఇలా కొన్ని పదాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఆ స్థితిలో ఉన్నటువంటి స్త్రీని, అంటే ఆ నెలసరి సమయంలో ఉన్నటువంటి స్త్రీని, గొప్ప వంశంలో పుట్టి గొప్ప గుణాలు కలిగినటువంటి స్త్రీని దుర్మదార భటిన్, అంటే దుర్మార్గంగా లేదా గర్వంతో
అహంకారంతో నవ్వుతూ వికటాటహాసం చేస్తూ నవ్వుకుంటూ ఒక వెకిలి నవ్వులు నవ్వుతూ ఆ రాజసభలోకి లాక్కొని వచ్చి కటి వస్త్రం వల్పగా అంటే నడుముకు చుట్టినటువంటి ఏదైతే ఆమె వస్త్రం ఉందో దాన్ని వలుస్తున్నప్పుడు అంటే లాగుతున్నప్పుడు దాసివి సభలో ఇందు వసింపు మంచు తొడ ఆస్పాలింపగా చూచి అంటే తొడ ఇట్లా కొడుతూ నువ్వు దాసివి వచ్చి తొడ మీద కూర్చుందురా ఇక్కడ కూర్చుందురా అని పిలుస్తుంటే అది కూడా చూచి వీళ్ళు చూస్తూ రాజభయంబు దిగద్రావి అంటే ఇక రాజేమి ఏంది రాజు ఏం సభ అన్న ఆ భయాన్నంతా వదిలిపెట్టి వాళ్ళకు భయం లేకపోతే లేదా భయం దిగమింగి రేనికిది దుష్కార్యం బనంజాలి రే రాజుని ఎదిరించి ఇది తప్పు పని ఇది చేయకూడని పని ఇది అధర్మమని ఆ రోజు ఒక్క మాట మాట్లాడకపోయారే వీరేం న్యాయపక్షపాతులు అని వికర్ణుడు అశ్వత్థామతో అనేటువంటి పద్యం యొక్క భావం ఇది. ఒక మాటలో చెప్పాలంటే గొప్ప ఉన్నత వంశంలో పుట్టినటువంటి స్త్రీ, అందులోనూ అప్పుడు ఋతుక్రమంలో ఉన్నటువంటి అంటే నెలసరి అంటూ ఉన్నటువంటి స్త్రీని ఒక గర్వంతో నవ్వుతూ వికటాటహాసం చేస్తూ సభలోకి ఈడ్చి తెచ్చి నడుముకు చుట్టుకున్నటువంటి వస్త్రాన్ని ఒలుస్తూ ఆమెను చూసి ఇలా తొడ మీద కూర్చుందిరా అని తొడ కొడుతూ పిలుస్తూ అలాంటి సమయాన్ని అలాంటి సంఘటన అక్కడ జరుగుతుంటే చూస్తూ ఊరకుండి రాజు కదా రాజు భయాన్ని దిగమింగి అంటే ఈ రాజుని అతిక్రమించి ఒక్క మాట కూడా ఇది తప్పు అన్నటువంటి వీళ్ళు న్యాయపక్షపాతులు ఎలా అవుతారు అని వికర్ణుడు చెప్పేటువంటి పద్యం యొక్క భావం ఇది. ఇక నేను వివరించిన భావంలో ఎక్కడైనా తప్పుగా ఉంటే పండితులు పెద్దలు ఖచ్చితంగా క్షమించి కామెంట్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను.